హలో రేణుక, ఏమైంది? హాస్పిటల్కి రాలేదు? నేను ఈరోజు రాలేనే. కొంచెం జలుబైంది, కొద్దిగా ఫీవరిష్గా కూడా ఉంది. అవునా? సరే, రెస్ట్ తీసుకోవే. సరే. ఇదిగో వేడిగా టీ తీసుకొచ్చిన. ఈ మాత్ర వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఉండు, ఎవరికో ఫోన్ చేసి చెప్తుంటే నేను తెలుసుకోవాలి. నాతో చెప్పొచ్చు కదా. కొంచెం టీ తాగు. నువ్వేం బాధపడకురా. నీకు నచ్చని సంబంధం తీసుకొచ్చి నీ లగ్గం నేనే చేస్తాను. నీ జీవితం నీకు నచ్చినట్టే ఉంటుంది. మా అమ్మ కదా, నీకు నచ్చినట్టే అన్నీ చేద్దాం. ఇవన్నీ చేస్తే అమ్మనవుతాననుకున్నాను, కానీ అత్తగానే ఉండిపోయాను. అత్త, ఏమైంది? ఒరే, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు మానసా, వద్దురా, ఏడవద్దురా, ఏడోకు, ఏడోకు. నువ్వు మా అమ్మవే. నాకు మీ బాబుకి మా అమ్మ అంటే చాలా ప్రేమ. అందుకే నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నాం. మా అమ్మ ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. అత్త, నేను ఏడవకుండా ఉండాలంటే నేనొకటి అడుగుతా, ఇస్తావా? ఇస్తానే, చెప్పు. ఏదడిగినా ఇస్తావా? నువ్వు చెప్పవే, ఏడవకుండా చెప్పు తల్లి. ఏమడిగినా ఇస్తాను, ఒట్టు. బావని నాకిచ్చి లగ్గం చేయొద్దా? భావం చేసుకుంటావా? అయ్యో, అంతకన్నా నాకేం కావాలి? అంతకన్నా నాకేం కావాలి తల్లి? అలాగే చేద్దాలి. అలాగే. కొంతమంది మనుషులు మాటల్లో మోగబోతారేమో కానీ మనసుల్లో నుంచి కాదు. ఇంతకు శివాజీ బయలుదేరిండట్నా లేదా? ఆఖరి సూపుకు కూడా నోసుకోకపాయే. లేదురా, శివాజీ వత్తలేడు, పనుందని ఫోన్ పెట్టేసిండు. తండ్రికి తలకొరి కూడా పెట్టడానికి రానోడు అనుకోడికి ఎట్లయితాడా? అను బతుకులమ్మా నువ్వడా. మీరు రాగురమ్మా. రామయ్య తాతని కనీసం చచ్చిపోయినాక కూడా ప్రశాంతంగా ఉండని రానే. బతికుండగా రాకుండా కొడుకు బాధ పెట్టిండు. ఇప్పుడు అదే కొడుకుని తిట్టి మీరు బాధ పెడుతురు. శివాజీ మామ తప్పేముంది ఎప్పుర్రి? విదేశాలకు పోవడు తప్ప, పని వల్ల రాలేకపోవడు తప్ప. అసలు తప్పు మనది. విదేశాలకు పంపించేదే మనం, మళ్ళీ తిరిగి రాలేనట్టు చేస్తుంది మనం. ఏం బాబాయ్ కాదా? రామయ్య తాతకు వచ్చినట్టు గౌరవం మనకు కూడా దక్కాలని పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళకి విమానం చూపించి పెంచట్లే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పట్లే. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బతుకుతున్నారానే? వేరే ఉద్యోగాలు చేసేటోళ్ళు మనుషులు కాదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే 5 అంకెల జీతం గురించి ఆలోచిస్తున్నారు కానీ దాని వెనకాల ఉండే 500 సమస్యల గురించి మీకు తెలియదు. అసలు దేనికోసం ఏం కోల్పోతున్నామో మనకు తెలుస్తలేదు. అదొక పోటీ ప్రపంచం. అది ఎట్లుంటుందో మాకే తెలుసు. ఇక్కడ కన్న వాళ్ళని వదిలిపెట్టలేక, అక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టలేక నరకం చూస్తాం మేము. నేను కూడా మానసాన్ని పెళ్లి చేసుకుని అమెరికా పోదామనుకున్నా. పోయి ఉంటే శివాజీ మామ స్థానంలో నేను మానసున ఉంటుండే. రామయ్య తాత స్థానంలో మా నాన్నను, మా మామను ఉంటుండే. రామయ్య తాత చివరి క్షణాలల్లా శివాజీ రాలేదని 4 రోజులు తిట్టి మర్చిపోతారే మీరు. కానీ తండ్రి ఆఖరి క్షణాలలో నేను పక్కన లేనని శివాజీ మామ జీవితాంతం సస్తు బతుకుతాడు.
ఏంటన్నా? నన్ను క్షమించు చెల్లె, తప్పైపోయింది. ఏమైందన్నా? చెప్పన్నా, ఏమైందన్నా? నా కూతురు పొలాల్లో, శలకల్లో, బావుల దగ్గర మోటు కష్టం పడకుండా ఉండాలని స్వార్థంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్కే నా కూతుర్ని ఇవ్వాలనుకున్నాను. చైతన్యకి జాబ్ పోయిందని తెలిసిన వెంటనే ఈ లగ్గం ఎట్టయినా ఆఫ్ చేయాలని చూసిన. అన్నా, చైతన్య నీకు నచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నందుక? మామ, నీకు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే ఇగో నా ఆఫర్ లెటర్. ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినా చేసే పనిని బట్టి కాదు, మనిషిని వెతుక్కోవాల్సింది ప్రేమించే మనసును బట్టి. ప్రేమించేవాడు పక్కనుంటే నా కూతురు సంతోషపడుతుంది. నా బిడ్డైంది, ఎవరైనా సంతోషపడతారు. బిడ్డ, బావతో లగ్గం నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. బావ ఉద్యోగం మానేసింది చేత కాకనో చేయలేకనో కాదు, అత్తకి మామకి ఈ వయసులో తోడుగా ఉండాలని. లగ్గం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు, ఇద్దరి మనసులు కలవడం. ధ్రువంతే రాజావృణో ధ్రువంతే దో బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిష్టరాక్షం ధారయతాం ధ్రువం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాంబరే తస్మై బ్రహ్మ చ బ్రహ్మాజాయో కీర్తిం ప్రజాం దదోః పర్యాప్యానంతరాయ సర్వస్తోమాత్ రాత్రుత్తం మహర్భవతి సర్వస్యాప్తే సరస్వతిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హాయ్ చైతన్య, సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్. థ్యాంక్ యూ. సార్ మీరేంటి ఇక్కడ? వీడు నా స్టూడెంటేనమ్మా. ఆ కాన్ఫరెన్స్ ఐడియా వీడిదే. సార్ చెప్పొద్దు. అయ్యో చెప్పేశాను కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. తస్మై బ్రహ్మ చ బ్రహ్మాజాయో కీర్తిం ప్రజాం